శోధనకరమైనది సంఘంలో పెంచకూడదు. అభిషేక్తులు అంటే ఎవరు? పరిపూర్ణుడు. ఒక మాట చెప్పాలంటే క్రీస్తుతో కలిసిన వాడు, క్రీస్తులో ఉన్నవాడు. యేసు ప్రభు వారికి పాపం అంటిందా? యేసు ప్రభు పాపం అంటిందా? ఆయన ఎక్కడా కూడా పాపము లేని పరిశుద్ధుడు. ఈమె అభిషేకం చేస్తుంటే ఒక ఆయన మనసులో నొచ్చుకుంటాడు. ఆయన ఎవరంటే శిష్యుడు లేదా ఆ ఇంట్లో ఉన్నవాడు. ఏమంటాడంటే, ఈ పాపాత్మురాలని నీవు ముట్టుకొని వచ్చావు, అభిషేక్తుడా అని అంటాడు. అప్పుడు యేసుప్రభు వారు చక్కని మాట చెప్తాడు, రుణం గురించి చెప్తాడు. ఎవరు రుణం తీరింది అనే మాట చెప్తున్నాడు. ఎక్కువ ధనం ఉన్నవాడు రుణం తీరిందా, తక్కువ ధనం ఉన్నవాడి రుణం తీరిందా? మీరు చెప్పాలి. ఎవరు రుణం తీరింది? ఎక్కువగా ఉన్నవాడు రుణం తీరిందా, తక్కువగా ఉన్నవాడు రుణం తీరిందా? ఎక్కువ ఉన్నవాడు రుణం. అంటే ఎక్కువ పాపం చేసిన ఈ మధ్యలేని మరియ రుణం తీరింది. దేనికి తీరింది అంటే పాపము నుండి రుణం తీర్చుకుంది. దైవజనుడు దేవాసాయి గారు పాడిన పాట మనందరికీ తెలుసు. నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము ఏంటిది? నా రుణము తీరిన నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా? నిజంగా చెప్పండి, దేవుని రుణం తీర్చగలమా? అది ఏ మనిషికైనా సాధ్యమైద్దా? నా రుణం తీర్చిన నా దేవా నా ప్రభువా అన్నాడు. ఇక్కడ ఏ రుణం తీరింది అనే మాట చెప్తున్నాను మీకు. ఒక మాట చెప్తా మీకు, ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను. మనం దేవుడి రుణం కొంతైనా తీర్చుకోవాలంటే ఏం చేయవాలి? మాట్లాడలా. మనము దేవుడి రుణం కొంతనా తీర్చుకోవాలంటే ఏం చేయాలి? మరణమైన సంగతులు మాకు వద్దండి. ఏదో పైన మాట్లాడకుండా పోతే మీకు మంచిది మాకు మంచిది అంటారా? ఏం తీర్చుకోవాలి? దేవుని రుణం తీర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? సరే, ఏం చేయకూడదు చెప్పండి.